మిత్రులారా, నేటి భయానక కథ చెప్పే ముందు నేను మీకు ఒక ఆసక్తికరమైన స్టాండ్ చెప్పాలనుకుంటున్నాను. మా కథలపై, మా వీడియోలు ఆనందించే వ్యక్తులు ఉన్నారు, కానీ మీరు మా ఛానల్కు సభ్యత్వాన్ని పొందలేదు. మీరు ఆ 80 మందిని కలిగి ఉంటే అప్పుడు మీరు ఒక చిన్న పని చేయాలి. ఈ వీడియో కింద మీరు సబ్స్క్రైబ్ బటన్ను చూస్తారు. ఆ సబ్స్క్రైబ్ బటన్ను నొక్కండి. చేయడానికి చాలా పని చేయండి. మీకు మరింత అనిపిస్తే బెల్ ఐకాన్ నొక్కండి. తద్వారా మా తాజా వీడియో వచ్చిన వెంటనే ఈ కథ మీకు మొదట తెలుసు. 1980 లో దక్షిణ అమెరికాలో చాలా అందమైన గ్రామం లాస్ లెనస్ ఉంది. ఇక్కడ చుట్టుపక్కల పచ్చదనం మరియు పొలాలు ఉన్నాయి. వారి దగ్గర డీమాస్సో అనే బాలుడు సెలవుదినాల్లో తన మామ ఇంట్లో బస చేస్తున్నాడు. అతను తరచుగా నిద్రపోయేవాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆహారం తిన్న తర్వాత సాయంత్రం నిద్రిస్తున్నారు. కాని అతను నిద్రపోలేకపోయాడు. కాని అతను అప్పుడు మాత్రమే పైకప్పుపై ఉన్న అభిమానిని చూస్తున్నాడు. అకస్మాత్తుగా అతను జంతువుల శబ్దం నుండి చాలా బిగ్గరగా బయటకు వచ్చాడు. అతను లేచి సమీపంలోని జంతువుల ఆశ్రయం నుండి వాయిస్ వస్తున్నట్లు చూశాడు. ఆకాశం వైపు చాలా ఆవులు ఉన్న ఆవు ఉంది. అప్పుడు ఆకాశం మొత్తం నల్ల మేఘాలతో కప్పబడి ఉంది. బహుశా అన్ని ఆవులు రాబోయే తుఫానుతో నాడీగా ఉన్నాయని అతను భావించాడు. కాబట్టి వారు ఆవులను లోపలి తబ్లాకు తీసుకెళ్లాలి. Gaya and started taking the cows in the inner tabla one by one, but Dasso had never seen the cows so restless. Due to such restlessness, it was also difficult to take them from there for the wishes. Rain లోపల చాలా ఆవులు లోపల కొన్ని ఆవులు ఉన్నప్పుడు చాలా కష్టంతో ప్రారంభమైందంతను టాబెలేకు పంపబడినప్పుడు, అతను ఎక్కువ ఆవులను పంపుతున్నప్పుడు మరియు ఆవు అక్కడి నుండి తగ్గుతున్నందున అతను చాలా మురికిగా ఉన్న వాసనను పొందడం ప్రారంభించాడు. 5 నుండి 5 ఆవులు ప్రాణాలతో బయటపడినప్పుడు ఆ వాసన పెరుగుతోంది. పాత ఆవు రక్తంతో తడిసిన ఎముకలు మరియు బిగ్గరగా అరవడం మొదలుపెట్టాడు. కాని అంతకు ముందు అతను అక్కడి నుండి పారిపోగలడు లేదా ఏదైనా చేయగలడు. బలమైన వర్షం మధ్య అతనికి దూరం నుండి ఒక స్వరం ఉంది. మైల్స్ నుండి వచ్చే శబ్దం చాలా భయంకరంగా ఉంది. ఆమె మాట విన్న తరువాత మాసో షాక్ అయ్యింది మరియు ఆమె మాట విన్న తరువాత ఆమె ఈ రోజు చనిపోతుందని ఆమె అర్థం చేసుకుంది. ఎందుకంటే ఎల్సాల్ బోన్ విజిల్ యొక్క స్వరం ఆమె ఎల్సిల్ కలిగి ఉంది. ఆమె దగ్గర ఉన్న ఎముక మాసో ఎల్సిల్ బోన్ యొక్క అనేక కథలను విన్నది. అలాంటి ఒక మైదానం నుండి అర్ధరాత్రి తన గుర్రంపై అదే వ్యక్తి ప్రకారం ఒక ఫంక్షన్ కు వెళుతున్నప్పుడు ఆ పెద్ద పొలంలో మనిషి యొక్క పాదం ఏదో జారిపోయినప్పుడు ఆ వ్యక్తి దిగివచ్చినప్పుడు అక్కడ ఒక జింక ఎముక ఉంది. తినే మాంసం ఇంకా వేలాడుతోంది. ఇంతకు ముందు వేలాడుతోంది మరియు గుర్రపు స్వారీ అతను ఏదో అర్థం చేసుకోగలడు. అతను దూరం నుండి ఆత్మ నుండి రిప్ యొక్క విజిల్ విన్నాడు. అతను తన గుర్రాన్ని ఎత్తడానికి ప్రయత్నించాడు. కాని చాలా ఆలస్యం అయింది. అతను కొన్ని దూరానికి వచ్చాడు మరియు చెట్టుపైకి దూకడానికి ఒక పెద్ద విషయం యొక్క శబ్దం. అక్కడ నుండి అతను పారిపోవాలని అనుకున్నాడు. కాని అప్పుడు అతని తల బిగ్గరగా ఎముకను అనుభవించింది. ఇది అతని తల చెదరగొట్టడానికి కారణమైంది. అతను అరుస్తూ సహాయం కోరడం మొదలుపెట్టాడు. కాని ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే 19 అడుగుల దూరంలో ఉన్న ఒక భయంకరమైన వ్యక్తి అతని ముందు నిలబడి ఉన్నాడు. మరణం యొక్క ముఖం బయటకు తీసిన తరువాత అతను రైడర్ మరియు హార్స్ రైడర్ తన ప్రాణాల కోసం వేడుకోకుండా గుర్రాలను వేడుకోవడం మొదలుపెట్టాడు. కాని ఆ వ్యక్తి తన శరీరం నుండి ఎముకలు తినడం మొదలుపెట్టాడు మరియు మరుసటి రోజు ఉదయం కొంతమంది గ్రామస్తులు ఆవును మేపుతున్నప్పుడు ఆవును పొందలేదు. కాని అతనిది అస్థిపంజరం దొరికిన శవం. ఆమె 19 అడుగుల అస్థిపంజరం వ్యక్తి ఒక వ్యక్తి అని చెప్పబడింది మరియు అతను ఇప్పటికీ ఆ ప్రాంతంలో తిరుగుతున్నాడు. పూర్తిగా భూమి. కాని 19 అడుగుల పొడవైన నీడ ఏర్పడింది మరియు ఆ నీడ కంటే ఎత్తుగా ఉన్న వ్యక్తి గడ్డి టోపీ ధరించి ఉన్నాడు మరియు దాని నుండి అతని నెల తరిగిన శరీరం నుండి వేలాడుతోంది. అది తరిగిన శరీరం నుండి వేలాడుతోంది. అది 19 అడుగుల కంటే పాత వ్యక్తి మరియు ఎవరూ ఎముక కాదు. ఆ వ్యక్తి అతని వెనుక భాగంలో ఒక సంచితో లాడెన్తో అతని వైపుకు రావడం ప్రారంభించాడు. అది చుక్కలు గుండె కొట్టుకోవడం కాపాడటానికి మాసో అక్కడి నుండి పారిపోయాడు మరియు సెల్బన్ చెట్ల మీదుగా మరొకదానికి ఎక్కాడని అతను భావించాడు. కాని అతను దూకడం మరియు అతనిని వెంబడించడం, బాగా అరవడం. పరేల్ సెయిల్ ఎముక అతని ముందు కుడివైపుకి వచ్చింది మరియు అతను తన భయంకరమైన పొడవాటి చేతిని నిలబెట్టాడు. దానిపై అతని తరిగిన మాంసం వేలాడుతోంది మరియు అతనిని చంపడానికి ప్రయత్నించాడు.
తరువాత అతను ఒక కుక్కను చంపడం ప్రారంభించాడు. కుక్క యొక్క భే లాసల్ ఎముక త్వరగా వచ్చినప్పుడు మాత్రమే మరియు గాలిలో ఎక్కడో అదృశ్యమయ్యారు. అతని పెంపుడు కుక్క అక్కడ బౌన్స్ అవుతోంది మరియు బహుశా మాసో వద్ద ఎవరు అరుస్తారు. మాసో స్వయంగా వచ్చిన గొంతు విన్నది. ఆ రోజు తన కుక్క అక్కడ లేకపోతే అప్పుడు ఎల్ సిలమాన్ అని నమ్ముతారు. వెనుక భాగంలో వేలాడుతున్న బ్యాగ్లో టాసో ఎముకలు ఉంటాయి. ఆ రాత్రి తరువాత అతను టాసో ఎల్ సిలాన్ గురించి ఆలోచించేవాడు. అతను తన బంధువులను మరియు మిగిలిన ప్రజలను సమీపంలో నివసిస్తున్నట్లు అడిగాడు. అప్పుడు ఎల్ సిల్వాన్ కథ ఖచ్చితంగా నిజమని ప్రజలు అతనికి చెప్పడం మరింత భయానకంగా ఉంది. దీని ప్రకారం ఒక చెడ్డ బాలుడు 18 శతాబ్దాలలో ఆ ప్రాంతంలో తన చిన్న కుటుంబంతో కలిసి నివసించాడు. ఎందుకంటే ఆ అబ్బాయి కుటుంబం మాత్రమే సంతానం అయితే అతని తల్లిదండ్రులు మరియు తాత అతని విషయాలన్నింటినీ విశ్వసించారు. ఒకరోజు ఆ అబ్బాయి తన తండ్రిని విందు కోసం ఇచ్చాడు. జింకల తీపిని తీసుకురావాలని అడిగినప్పుడు అతని తండ్రి తన హంట్ రైఫిల్ మరియు ఒక కథనంతో వేటాడేందుకు బయలుదేరాడు. రక్షణ కోసం చాలా వేగవంతమైన వంటగది కత్తిని ఇచ్చాడు మరియు అతను వెళ్లి తన తండ్రిని తిరిగి అడవిలోకి తీసుకువెళతాడని చెప్పాడు. అతని తండ్రి అతనితో కాదు, కాని ఆ కథనంలో ఉన్న మాంసం ముక్కలు కొన్ని అవయవాలను ముగించాయి మరియు ఎముకలు ఉన్నాయి. అతను తన తల్లి వద్దకు వెళ్లి 1 నెల హిర్గా ఉడికించమని కోరాడిది వింతగా అనిపించింది మరియు వారు అనుమానాస్పదంగా మారడం మొదలుపెట్టారు. అప్పుడు బాలుడి తల్లి బాలుడి తాత తన భయంతో చెప్పింది. తాత విన్న తరువాత ఆమె తాత బాలుడిని బయటకు తీసి ఒక చెట్టుతో మరియు వేటగాడు బాలుడు ప్రారంభించిన వరకు బిగ్గరగా కట్టివేశాడు. చంపడం. బాలుడు నిజం చెప్పలేదు. బాలుడు తన తండ్రిని అడవిలో కనుగొన్నప్పుడు అతను ఖాళీగా ఉన్నాడు. ఎందుకంటే అతను జింకను వేటాడలేకపోయాడు. ఎందుకంటే అతను చాలా కోపంగా ఉన్నాడు మరియు అదే కోపంగా బాలుడు అతనిని తన దగ్గర పడుకున్న కత్తితో మరియు అదే కత్తితో అతని ద్రవ్యరాశితో చంపాడు. శరీరంలోని మిగిలిన భాగాన్ని తీసివేసి నింపి ఇంటికి వచ్చాడు. నిజం విన్న తరువాత బాలుడి తాత అతన్ని చాలా బిగ్గరగా చంపడం మొదలుపెట్టాడు. ఆ బాలుడి శరీరం యొక్క మాంసం అతని శరీరాన్ని కత్తిరించడంలో అతని శరీరం నుండి వేలాడదీయడం ప్రారంభించింది. తరువాత అతని తాత ఆ తరువాత మిరపకాయ మరియు మద్యం గ్రామంపై ఉంచి ఒక చెట్టుతో తెరిచి తన తండ్రి మాంసం మరియు ఎముకలతో అతని భుజంపై పెద్ద బెడ్ వేసి అతని భయంకరమైన కుక్కలలో 2 వదిలేశాడు మరియు అతనిని ఎప్పటికీ తిప్పికొట్టాడు. అప్పటినుండి ఈ రోజు వరకు ఆ అబ్బాయి యొక్క ఆత్మ ఎల్సాల్ బోన్ పేరిట తిరుగుతూ ప్రారంభమైంది. దాదాపు అందరూ వారు ఒకసారి లేదా ఎముకను ఎదుర్కొన్నారని, వారు చెట్లలో కూర్చుని వేరే విధంగా విజిల్ చేస్తారు మరియు అర్ధరాత్రి పొలాలలో తిరుగుతున్న వారెవరైనా అతనిపై ఒక జంతువులాగా దాడి చేస్తారని చెప్పారు. కుక్కలకు భయపడి ఆ ప్రాంతంలోని అన్ని ఇళ్లలో ప్రజలు కుక్కలచే రక్షించబడ్డారు. ఆ రాత్రి అతని కుక్క కారణంగా బయటపడింది. లేకపోతే అతను కూడా ఈ రోజు ఎల్సిల్ బోన్ బాధితురాలిగా మారేవాడు. మీరు ఎల్సిల్ అయితే స్నేహితులు, మీరు ఎముక యొక్క పట్టణ భయానక పురాణాన్ని ఇష్టపడితే పట్టణ భయానక ఇతిహాసాల కథలను చూడటానికి సభ్యత్వాన్ని పొందండి మరియు ప్రతి వారం భయానక కథను చూస్తూ ఉండండి.